మరోసారి ప్రేమే కాదైవంటే నలిచే వరం అందించిందే కాలం ఇలా మళ్ళీ రాదా ఓ మళ్ళీ రాదా అది కాదు అంకిత్, నువ్వు తన ఇంటికి పోయిన తర్వాత తను నీ దగ్గర రాలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్ రా. అవునన్నా, వదిలే నేను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అన్న, కానీ చూసు ఏం మాట్లాడుతున్నారా మీరు? మేము నిజమే మాట్లాడుతున్నారా అంకిత్. తను మెల్ల మెల్ల మారిపోతుందిరా. నిన్ను మోసం చేస్తుంది అనిపిస్తుంది నాకు. రేయ్, కావ్య గురించి నాకు తెలుసు, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అగా నీ ఇష్టం ఇక. కానీ ఇక్కడిని నీకే అనిపిస్తే చెయ్యి, నేను మాత్రం పోతాను. ఇక 4 నూడిల్స్ ఉన్నాయి, తిని హ్యాపీ ఆడుకో. నూడిల్స్ రా, నూడిల్స్ తిని పడుకో. జాగ్రత్త అంకిత్, భయత్తం. కనిపించట్లేదు. మనం మేడ మీద ఉన్నాము, ఎర్రిప్పు. ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నానమ్మా. ఓ సిరి, మ్యాగీని ఎవరైనా వంట అంటారా అమ్మా? వంటే అంటారు. ఓయ్, మ్యాగీ కాకుండా నీకేమొచ్చో ఒక్కటి చెప్పమ్మా. లాస్ట్ టైం చికెన్ చేశాను, ఎంత బాగుంది అని తిన్నావు, అప్పుడే మర్చిపోయావా? ఓసే, ఆ రోజు చికెన్ నేను చేస్తే నువ్వు లాస్ట్లో వచ్చి గరిటతో అటు ఇటు తిప్పితే నువ్వు చేసినట్టు అవుద్దా? పోరా, నాకు వంట రాదు, నాకు నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నా మొగుడు చేసి పెడితే తిని పెడతా. మొత్తానికి మొగుడిని వంటోని చేసావు కదా? వంటోడు మాత్రమే కాదు నా మొగుడు, నా మొగుడు నా కన్ని. ఈ మొగుడు లేకపోతే నేను ఉండలేను. ఒకవేళ నేను దూరంగా ఉండాల్సి వస్తే అప్పుడెలా? గడిచిన ఈ 7 yearsలో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 3 days అనుకుంటా నిన్ను చూడకుండా ఉండడం. ఆ 3 days కూడా నీతో మాట్లాడకుండా ఏ ఒక్కరోజు లేను. అలాగే ఫ్యూచర్లో కూడా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఒకవేళ రోజులు దూరంగా ఉండాల్సి వస్తే ఎలా? నేను నీకోసం వస్తాను. నువ్వు రాలేని సిచ్యువేషన్లో ఉంటే ఎలా మరి? నేను రాలేని సిచ్యువేషన్ వస్తే నువ్వు నా కోసం రా. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే, నువ్వు కనిపించిన ఆ ఒక్క క్షణం ఎవరి గురించి ఆలోచించకుండా నేను నీతో వచ్చేస్తా. హలో మమ్మా. కన్నా, మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేశాడు. పెళ్ళేంటి మమ్మా, నువ్వెందుకు సరే అన్నావు?
నేనెంత చెప్పినా వినిపించుకోకుండా నాకు ఇష్టం లేకపోయినా సరే అన్నీ చేసేస్తున్నాడు. నా కోసం వచ్చే నేనొచ్చి నేను తీసుకెళ్ళిపోతా. రాలేను కన్నా, నన్ను క్షమించు. ఇక్కడ మా నాన్న పెళ్లి పనులు చేసేస్తున్నాడు. ఒక పక్కన అబ్బాయి వాళ్ళకి కట్నం కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చాననుకో, వాళ్ళు చచ్చిపోతారు. దయచేసి నన్ను మర్చిపోకన్నా. మమ్మా ప్లీజ్ నా కోసం రా. మన ప్రేమ ముందు ఇవన్నీ చాలా చిన్నవి మమ్మా. అమ్మా ఒక్కసారి మన ప్రేమను గుర్తించుకో. మన ఫ్యూచర్ని ఎంత అందంగా ఊహించుకున్నాం. నేను మన పాప ఒక్కసారి గుర్తు చేసుకో. ఇవన్నీ కాదనుకున్నామమ్మా. నాకెలాగైనా నువ్వు కావాలి కన్నా. ఒకసారి నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడు రేపు. మా డాడీ ఏమంటాడో చూద్దాం. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, నేను నీతో వచ్చేస్తా. సరేనా? సరే మమ్మా. ఏ కాలం మార్చలేని గుర్తులివి, కాలంతో మరువలేని జ్ఞాపకాలివి. దూరమైనంతనే వదులుకోలేను, దరి చేరే వరకు వీడలేను. దూరాలు తీరాలు దాటిపోని, కన్నీళ్ళు కష్టాలు తీరిపోని, కాలాలు కలలన్నీ మారిపోని, ఇన్నాళ్ళ ఏకాంతం వీడిపోని, నిన్ను చేరగా కౌగిలింతగా ఒకటేనని సమస్తానికి చెప్పగా. నిన్ను చేరగా కౌగిలింతగా ఒకటేనని సమస్తానికి చెప్పగా. నమస్తే అండి, నా పేరు అంకిత్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చా? కన్నా నువ్వు వెళ్ళిపోకన్నా, నేను వస్తాను. చంపేస్తారా? నాన్న తన్నేం చెయ్యొద్దు. చంపేస్తే చంపేయండి అంకుల్. ఆ చావుకు తెగించి ఇక్కడ వరకు వచ్చాను. మీతో ఒక 5 నిమిషాలు పద్ధతిగా మాట్లాడడానికి వచ్చాను. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు. ఏం మాట్లాడతావురా? మాట్లాడు. ఇక్కడే మాట్లాడాలా? లోపలికి రావచ్చా? రా. కూర్చోవచ్చా? కూర్చో. చెప్పు. ఏం చెప్తావు ఇప్పుడు? చెప్పు. అంకుల్, మీ అమ్మాయిని గత 8 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను అంకుల్. అయితే మా ఇద్దరిని వేరు చేయకండి అంకుల్. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అంకుల్. అయ్యో అంకిత్, అంకిత్ దీన్ని కనీ పెంచి 23 సంవత్సరాలుగా చూసుకుంటున్నాను రా. ఇది నా కన్న బిడ్డరా. దీన్ని నేనేమైనా చేసుకుంటా, అవసరమైతే చంపుకుంటా. నీకెందుకురా? తను 8 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను అంకుల్. దాంతోనే ఉంటాను. అది నా పిల్లం అంకుల్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ముందుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తా. ఇలా చెప్పాక భయపడి దాన్ని పెళ్లి కొప్పిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా?
నాన్న ఏం చేయకు కన్నా, వెళ్ళిపో కన్నా ప్లీజ్. నేను వస్తాను ప్లీజ్ కన్నా, వెళ్ళిపో. వాడిని అక్క పట్టుకుంటున్నావు? ప్లీజ్ ప్లీజ్ మమ్మ వెళ్ళిపో ప్లీజ్, నేను వస్తాను కదా. ప్లీజ్ కన్నా నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను. ప్లీజ్ వెళ్ళిపో. మమ్మ నన్ను వదిలేయకు మమ్మ. ఏయ్, మమ్మ తీసుకెళ్ళరా దాన్ని. పోవే వాడితోటి, పోరా. దానికి పెళ్లి కుదిరింది, అది కూడా ఒప్పుకుంది. ఇక నువ్వు బయలుదేరు. ఇలా ఇష్టం లేని పెళ్లి చేసి ఏం సాధిస్తారు అంకుల్? అది నేను లేకుండా బతకలేదు అంకుల్. ఇలా టార్చర్ చేసి పెళ్లి చేస్తే అది ఎలా సంతోషంగా ఉంటుంది అంకుల్? దాని సంతోషంతో మాకు పని లేదు. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అది చచ్చినా పర్లేదు, కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. ఏం మాట్లాడతారు అంకుల్? 23 ఏళ్ళుగా మీరు పెంచుకున్న ప్రేమ ఇదేనా? అసలు మీరు మనుషులేనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? పదరా బయటికి. కన్నా, నాన్న మీకు దండం పెడితే వదిలేయండి నాన్న. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ తల్లి చేయకండి నాన్న. ప్లీజ్ నాన్న వదిలేయండి నాన్న. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావే? ఫస్ట్ ఇంట్లో తీసుకెళ్ళు. రమ్మని చెప్తున్నారా? ఏయ్, రా ముందు లోపలికి. నడు, ఫస్ట్ నడవే. నడు, లోపలికి రావే. మా ఇంటి దగ్గర కనిపించావనుకో, నరికేస్తా. హలో మమ్మా. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అదేంటి మమ్ము, నువ్వు రమ్మంటేనేగా వచ్చాను. నువ్వు నిజంగా వస్తావనుకోలేదు. మీ నాన్న కాదంటే నాతో పాటు వచ్చేస్తాన్నావు కదా. ఇంకంతా అయిపోయింది. నా కోసం మళ్ళీ రాకు, నన్ను మర్చిపో. హలో మమ్ము, మమ్ము. కావ్య మాట్లాడిన మాటల్లోనే అర్థమైంది తను వేరే వాడితో పెళ్ళికి పూర్తిగా అంగీకరించిందని. తను నన్ను బ్లాక్ చేసింది. నాతో తను పూర్తిగా మాట్లాడమే మానేసింది. తను ఒక్కసారి కలవాలనుకున్నా. తన ఫ్రెండ్తో మాట్లాడించి తను నన్ను కలవడానికి ఒప్పించా. కావ్య నా కోసం చాలా చేసింది. తను మారిపోయిన మాట నిజమే కావచ్చు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధం కావచ్చు, కానీ తన ప్రేమ మాత్రం అబద్ధం కాదు. గడిచిన 8 ఏళ్ళలో తను నాకు పంచిన ప్రేమ అబద్ధం కాదు. తను ఓడిపోయిందేమో, కానీ నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. చివరిసారి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తా. ఈ ప్రయత్నంలో ఏదైనా జరగచ్చు. కావ్యను ఒక్కసారి దగ్గర నుండి చూసుకుంటా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.